ఒక బస్ స్టాప్ లో ఒక నిల్చున్నాడు, బస్ ఎగ్దాం, బస్సులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. లాస్ట్ కు ఒక 10-15 బస్సులు వెళ్ళిపోతున్నాయి. టీ చేసేవాడు గమనిస్తున్నాడు. వాడు వచ్చి అడుగుతున్నాడు, బస్సు ఎందుకు ఎక్కలేదు సార్ అంటే, బస్సు నా మీద ఎక్కింది అనుకోండి, నేను చచ్చిపోతాను కదా. ఒకవేళ నేను వెళ్ళి బస్సు మీద ఎక్కితే బస్సు చచ్చిపోతే నరేష్ ఎందుకు వచ్చావు? ఇందాక ఒక జోక్ చెప్పాడు, అందులో జోక్ ఎక్కడ ఉందో నాకు చెప్తే ఇప్పుడు నేను క్లారిటీ తీసుకుంటాను. జోక్ చెప్పడం అయిపోయింది, నవ్వడం అయిపోయింది. ఒక్కడు చెప్పండి, ఒక్కడు నవ్విరా చెప్పు. వాళ్ళ నవ్వులు ఎవరికి కావాలండి? మళ్ళా వాళ్ళు డబ్బులు ఇచ్చి జోకులు చెప్పరా అంటే ఏం చెప్తాడు? ఒక ఇంట్లో పక్కింటి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నన్ను చూసింది, నేను వెళ్ళి ఆ అమ్మాయిని చూసా, ఇది జోక్. ఇంకొక జోక్ చెప్తా. చెప్పు ఇప్పుడు మామూలుగా కొట్టాడు, చెప్పు తీసుకొని కొడతా. చెప్పు. ఒక బల్లెటూరులో ఒక బస్సు వెళ్తుంది. ఆ బస్సుకి 4 టైర్లా 6 టైర్లా? అలా వెళ్తుంటే ఒక 3 లేడీస్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు పిల్లల్ని ఎత్తుకొని. డ్రైవర్ వెళ్తున్నాడు, కానీ ఇద్దరు డ్రైవర్ వెళ్తున్నాడు, కండక్టర్ వాళ్ళ లేడీస్ చూస్తారు. ఇప్పుడు బస్సులో డ్రైవ్ చేస్తున్నాడు భయ్యా, ఎవడన్నా అట్లనే డ్రైవ్ చేస్తారు కదరా. డ్రైవర్ వెళ్తున్నాడు, కండక్టర్ డ్రైవర్ 3 లేడీస్ వస్తున్నారు, బస్ ఆపంటే డ్రైవర్ సడన్ గా బ్రేక్ కొట్టాడు, బస్ ఆగిపోయింది. 3 లేడీస్ వచ్చారు. తొందర ఎక్కడమ్మా, ఏమనుకోకదయ్యా పిల్లలు ఏడుస్తున్నారు, కొద్దిగా హారన్ కొట్టవా అన్నారు. నువ్వు నవ్విరాలేవా? ఇప్పుడు జోకులు అయిపోయాయి కాబట్టి కంటెంట్లకు వస్తుంది. ఎందుకురా నువ్వు ప్రాణాలు పెట్టావు? ఇందాక ఒక రౌండ్ పెట్టారు కదా, అందులో ఈడు పోతే బాగుంటదమ్మా. పంచపటాకాల ఏది పోతే పోనే బాగుంటది, నువ్వు పోతే బాగుంటదంట. పటాస్కి కళ నేను రా. అదే నల్ల కలరా? నాకు చాలా బాధేసిన విషయం ఏంటంటే, రీసెంట్ గా శ్రీముఖి గారు రవి గారు ఇద్దరు కొద్దిగా పూరైపోయారు బాగా డబ్బుల విషయంలో. నేనేం చేశాను అంటే హెల్ప్ చేశాను ఇద్దరికి. వీళ్ళు మామూలుగా ఇల్లు కట్టేసుకున్నారు, గృహప్రవేశం కార్డు పంపించారు. మామూలుగా ఫ్రెండ్స్ గృహప్రవేశం పంపిస్తే వెళ్ళాలి కదా, నేను నా ఆడి కార్లో బయలుదేరాను. నాది ఆడి. అందరు నేను మగాడు అనుకురు కానీ ఇది ఆడి ఆడి కారణమే నేను. అది కదరా, స్విఫ్ట్ కారుకే మీరు నొక్కితే అర్థం దిగుద్ది, ఆడి కారుకి ఏం తిప్పారా? దీనికి అలా చేయించుకున్నాను, తిప్పేది చేయించుకున్నాను. ఆడి ఓడికి అని తెలిస్తే మాత్రం నేను కుక్కను కొట్టాడు కొడతా. ఏమండి వెళ్తున్నారు జోకులకు వచ్చి తీసి అడిగాను, ఏమంటే రవి శ్రీముఖి గారు ఇలా ఇల్లు ఇక్కడ ఓపెన్ గృహప్రవేశం ఉంది కదా, ఇది అడ్రస్ చెప్తారా అంటే చూసి సరే ఇక్కడ ముందుకెళ్ళానని చెప్పారు. సరే అలా ముందుకెళ్ళాను. ముందుకెళ్తే ఒక 10-15 మంది పిల్లలు వచ్చి మొత్తం నా కారు మొత్తం నాది ఆడి కదా. తీస్తే ఆ పిల్లలు ఎవరు? శ్రీముఖి పిల్లలు, రవి పిల్లలు. కిందికి అని అడిగాను, మీ డాడీ మీ మమ్మీ ఎక్కడ కట్టారు ఇల్లు అంటే, ఇంకా ముందుకెళ్ళాలంటే సరే కారులో కూర్చుంటా అన్నారు. నేను కూర్చొని పెట్టలేదు, ఎందుకంటే రవి పిల్లలేమో కొద్దిగా అంత ఇది ఉన్నారు, శ్రీముఖి పిల్లలకి కారుతుంది, ముక్కు నుంచి కారుతుంది. వాళ్ళు తీసుకొని ఇట్లా సీట్లకు రుద్దితే ఇంత గలీజ్ అనిపిస్తుంది. మీ పిల్లలు అయితే మొత్తం చినిగిపోయినాయి, గుడ్డలని చినిగిపోయినాయి మొత్తం. ఇక నేను వద్దురా మీరు ముందు పరిగెత్తండి, నేను వెనుకొస్తాను. కట్ చేస్తే విశ్రాంతి పడ్డది. సెకండ్ హాఫ్ ఏమైంది? సెకండ్ హాఫ్ లో ఉండదు, తర్వాత ఉంటుంది. అబ్బాయి కంటెంట్ ఇది. ఓహో, అంటే నువ్వు ఇచ్చిన కంటెంట్ మాత్రమే మేము తీసుకోవాలి. లేదురా, కామెడీ చెయ్యరా. కానీ నా పిల్లలు దీని పిల్లలు గుడ్డలు చినిగిపోయినాయి, ముక్కులు చీరుతున్నారు. లేదు మమ్మల్ని ఎందుకురా, పిల్లలు ఎందుకురా? లేక
పిల్లలు కదా. పెద్ద నాన్న నీ పిల్లలకి చీమి ఇలా ఇలా కాస్తుందట, ఇలా ఇలా కాస్తుందట. నేను రవి గత ఎన్నో ఎపిసోడ్స్ గా షో నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నా గానీ పోనీ కానీ సుధాకర్ ఉండాలని సపోర్ట్ చేసుకుంటా కూర్చోబెడితే పందులతో ఆడుకుంటున్నాడు, పందులతో. పోనీ మ్యాటర్ కొద్దాం, మేము కొట్టాలా భాస్కర్ తో కొట్టి ఎవ్వరు కొట్టదు, ఎందుకంటే కంటెంట్ సూపర్ కదా. ఒక పని చేద్దాము, హీ డిజర్వ్స్ లాస్ట్ ఛాన్స్. 3 బాతులు మీరు వినండి, 3 బాతులు రోడ్డు మీద వెళ్తున్నాయి. అవును, కానీ 3 బాతుల్లో 2 బాతులు చెప్పులు వేసుకున్నాయి. ఇది అయ్యప్ప మాల్ జోక్ కానీ అయిపోయింది ఇంకోటి జోక్. ఇంకో జోకు. దోమ ఏనుగు ఒక దగ్గర ఒక ఇంట్లో ఉన్నాయి. ఒక ఇంట్లో అంటే పక్క పక్కన ఇంట్లో ఉన్నాయి. దోమ ఇంట్లో ఫంక్షన్ ఉంది. దోమ ఏం చేసిందంటే ఏనుగు దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది లాగ్ అడిగింది, అది టెంట జోక్, అది అయిపోయింది. అరే కనీసం నీ జోకులు నువ్వే కాపీ కొట్టుకోవడానికి సిగ్గులేదురా సుధాకర్? భాస్కర్ చాలా రోజుల తర్వాత వచ్చావు, ఈ బాధ్యతని నీకే అప్పచెప్తున్నాను. మేము వెళ్ళొస్తాను, జాగ్రత్త.